మనస్సు పడే మౌన రోదన పార్ట్ 3. శ్రావణి మనసుని, మైండ్ని, తన బాడీని అన్నిటినీ కంట్రోల్ చేసి పడుకోవటానికి ఒక యుద్ధమే చేసింది. శ్రావణి తెల్లవారి లేచేసరికి ఇంట్లో హడావుడి మొదలైంది. శ్రావణి గౌరీ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేను వెళ్ళిపోనా ఇంటికి అని గౌరీని అడిగింది. ఇంతలో రమణి గారు, శ్రావణి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లో వ్రతం పెట్టుకొని వ్రతం అయ్యాక వెళుదువులే, వెళ్ళి సంధ్యని లేపి రెడీ చేయించు అని పని పురమాయిస్తూ, ఇదిగో కాఫీ, నువ్వు తాగి సూర్యకి ఒకటి సంధ్యకి ఒకటి తీసుకుని వెళ్ళు అని కాఫీ మగ్గు కప్పులతో ట్రేని అందించింది. సూర్యకి అనగానే శ్రావణి ఫీజులు ఎగిరిపోయినాయి. మేడం నేను సూర్య సార్ గదిలోకి వెళ్ళను అని బిక్క మొహం పెట్టింది. రమణి గారికి కొడుకు సంగతి తెలిసి, సరే శ్రావణి డోర్ కొట్టి బయట నుంచి ఇచ్చి వచ్చేయి అన్నది. శ్రావణికి ఇక తప్పదని ట్రే తీసుకొని బయలుదేరింది. 2nd ఫ్లోర్లో విశాలమైన ఒక పెద్ద గది. ఆ గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది. డోర్ లోపల గడియ పెట్టకుండా ఉండటం వల్ల డోర్ లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క అడుగు లోనికి వేసి మొత్తం చూసింది. సూర్య ఎక్కడా కనిపించలేదు. గది మొత్తం చూసింది. ఎంతో ఆధునిక పద్ధతిలో చాలా అందమైన రూము, చాలా లగ్జరీగా ఉంది. అప్రయత్నంగా కుడికాలు లోపల పెట్టి చూసింది. సూర్య లేడు కదా అని మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ గదిలోకి వెళ్ళింది. కాఫీ ట్రే టేబుల్ మీద పెట్టి కాఫీ మగ్గులో నుంచి కప్పులోకి వంచేటప్పుడు సూర్య శ్రావణి చెయ్యి పట్టుకున్నాడు. వెంటనే శ్రావణి మగ్గు నిదానంగా కింద పెట్టి వెనక్కి జరిగింది. సూర్యని చూసి కళ్ళు తేలేసింది. ఎందుకంటే బాబు స్నానం చేసి సింగిల్ టవల్ కట్టుకొని బేర్ బాడీని షో చేస్తున్నాడు కాబట్టి. ఆ బాడీపై హెయిర్ మీద వాటర్తో, ఆ 8 ప్యాక్ బాడీతో శ్రావణి పాపకి కనులకు విందుగాను మనసుకు పసందుగాను ఉన్నది. శ్రావణి గుటకలు మింగుతూ గోడకు వెళ్ళి ఆనుకుంది. సూర్యబాబు వెళ్ళి గోడకు 2 చేతులు లాక్ చేసి పై నుంచి కిందికి ఓరగా చూస్తున్నాడు. శ్రావణి పాప గుటకలు మింగి చెమటలు పడుతుంటే ఆ చెమటలకి సూర్య గాలి ఊదాడు మొహం మీద. అంతే, శ్రావణి ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. శ్రావణి అంతరాత్మ శ్రావణిని నెత్తి మీద ఒక్కటి గట్టిగా పీకింది. వెంటనే తేరుకుంది పాపం శ్రావణి. సార్ వదలండి, కాఫీ పోసి వెళ్ళిపోతా, వదలండి అని బేలగా అంటుంది. సూర్య, నేను నిన్ను పట్టుకున్నానా అన్నాడు. శ్రావణి పైనుంచి కింది వరకు చూసింది. ఎక్కడ ఇంచు కూడా తగలటం లేదు. సరే సార్ జరగండి, వెళ్తాను అని అమాయకంగా అన్నది. నిన్న నా రూంలోకి రానన్నావు కదా అని సూర్య అన్నాడు. శ్రావణి, నిన్న మీరు అడిగిన ఉద్దేశం వేరు సార్ అని భయంగా అన్నది. సూర్య, ఏంటి ఆ ఉద్దేశం అంటూ కళ్ళెగరేశాడు. శ్రావణికి సంవత్సరం క్రితం సూర్యని ఏ పరిస్థితిలో చూసిందో ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకొచ్చింది. శ్రావణికి అప్పుడు 10th అయిపోయింది. శ్రావణి తమ్ముడు కిట్టు. 10th అయిపోయాక పిల్లలిద్దరూ హాలిడేస్కి ఒకరోజు వాళ్ళమ్మ పనిచేసే బంగ్లాకు వచ్చారు. గౌరీ ఇంట్లో పని చేసుకుంటుంటే శ్రావణి కిట్టు గార్డెన్లో ఆడుకుంటున్నారు. ఆ బంగ్లాలో దూరంగా ఒక గెస్ట్ హౌస్ ఉంది. గెస్ట్ హౌస్ పక్కన పెద్ద జామ చెట్టు కనపడింది. కిట్టు అక్క జామకాయలు కోసుకుందామని అక్కడికి తీసుకుని వెళ్ళాడు. కిట్టు చెట్టెక్కి కాయలు కోస్తున్నాడు. శ్రావణి చెట్టు కిందికి వెళ్ళి కాయలు క్యాచ్ పడుతుంది. అక్కడ ఏవో నవ్వులు, ఇకలు పకపకలు వినిపించి గెస్ట్ హౌస్ కిటికీలో నుంచి చూసింది. అక్కడ మన సూర్య
వాళ్ళ అమ్మకు నాన్నకు తెలియకుండా అమ్మాయిలను పిలిపించుకొని గెస్ట్ హౌజ్లో ఎంజాయ్ చేసి వెనక దారి నుంచి పంపిస్తాడు. ఆ సంగతి ఇంట్లో ఎవరికీ తెలియదు. ఇప్పుడు శ్రావణి వాళ్ళని చూడకూడని పరిస్థితిలో చూసింది. కెవ్వుమని కేక వేసింది. ఆ కేక విని సూర్య తల పైకెత్తి చూశాడు. చేతిలో సగం జామకాయ తిని సూర్య వైపు బిత్తర చూపులు చూస్తున్న శ్రావణిని చూసి తనను తాను చూసుకున్నాడు. గబుక్కున పైకి లేచి గబగబా బట్టలు వేసుకొని ఆ రూంలో ఉన్న అమ్మాయిని వెనక నుంచి పంపించి శ్రావణి కోసం వస్తుండగా శ్రావణి గబగబా వాళ్ళ తమ్ముడిని చెట్టు దింపి తుర్రుమని బంగ్లా వైపు వెళ్ళింది. వాళ్ళిద్దరిని వెంబడించుకుంటూ బంగ్లాలోకి వచ్చాడు సూర్య. శ్రావణి గబాగబా లోపలికి వెళ్ళి గౌరిని చుట్టేసుకుంది. సూర్యని చూసిన పరిస్థితిని తలుచుకొని వణుకు, భయము, బాధ అన్నీ తన ముఖంలో తొంగి చూస్తున్నాయి. సూర్య, ఎవరు మీరు అని గట్టిగా గద్దాయించాడు. సూర్య ఎప్పుడు వాళ్ళని చూసింది లేదు కాబట్టి శ్రావణి మాత్రం అప్పుడప్పుడు దొంగతనంగా సూర్యాని దొంగ చూపులు చూసేది. ఆ విషయం సూర్యకి తెలియదు. వాళ్ళ ఇంట్లో ఉన్నారన్న సంగతి కూడా తెలియదు. ఈరోజు కూడా కేక వెయ్యబట్టి చూశాడు. గౌరీ, చిన్నబాబు గారు నా పిల్లలే, శ్రావణి, కిట్టు అని చెప్పింది. సూర్య శ్రావణిని చూస్తూ, ఎంత ముగ్ధ మనోహరమైన రూపం, చాలా చిన్న పిల్ల అని మనసులో అనుకున్నాడు. సూర్య, గౌరమ్మ, జామకాయలు దొంగతనంగా కోస్తుంటే ఎవరో అని గద్దించా, మీ పిల్లలని తెలియదు అన్నాడు. శ్రావణి వాళ్ళ అమ్మని వదిలి ఉక్రోషంగా, మేమేమి దొంగతనం చేయలేదు, తోటమాలి తాతని అడిగితే కోసుకోమన్నారు. అక్కడ చూసిన విషయం మర్చిపోయి కోపంతో సూర్యతో వాదులాడుతుంది. సూర్య మనసులో, ఈ పిల్ల ఇప్పుడు ఇంట్లో చెప్పదులే ఆ విషయము అని అనుకొని తన గదిలోకి వెళ్ళాడు. ఆ సంఘటన గుర్తుకు వచ్చింది శ్రావణికి. ముఖం ఎంత వికారంగా పెట్టుకొని అసహ్యమైన చూపుతో సూర్యని చూసి, జరగండి సార్, నేను వెళ్ళాలి అన్నది. సూర్య, ఏ పిల్ల, నన్ను ఎప్పుడు చూసినా అలా చిటాపటాలాడుతావు ఎందుకు అని అడిగాడు. శ్రావణి, చెప్పమంటారా, చెప్పాక బాధపడి మేము పనోళ్ళమని ఏమైనా అంటారా అని ఉడికిపోతూ అన్నది. ఏ పిల్ల, నీకు పొగరు బాగా ఉన్నది, ఏదో చెప్పు, ఏడ్చు అని సూర్య అన్నాడు. శ్రావణి కూడా తగ్గకుండా, మీకు డబ్బు పొగరు బాగా ఉంది, ఆ డబ్బు పొగరుతోటే కదా అమ్మాయిలతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అని ముక్కులు ఎర్రగా చేసుకుని మాట్లాడుతుంది. సూర్య కోపంతో, పళ్ళు రాలతాయి, డబ్బు కోసం వచ్చే వాళ్ళనే తాకుతా, కానీ ఎవరిని నేను బలవంతం చెయ్యలేదు అంటుంటే, అందుకేనా రాత్రి నన్ను రూమ్కి రమ్మన్నారు అని అన్నది శ్రావణి. సూర్య, అడిగితేనేగా తెలిసేది, డబ్బు మనిషివా లేక ఇంకా దేనికోసమైనా పడతావని. ఇప్పటికైనా చెప్పు, నువ్వు అంటే నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను, కానీ మంచి పొగరు పట్టిన దానివి, నీకేమిచ్చినా కానీ తక్కువే అన్నాడు. శ్రావణి, చిచి చిచిచి, అంత అసహ్యంగా మాట్లాడకండి, మీరు యజమానులు అన్న గౌరవం కూడా పోతుంది, జరగండి అని కోపంతోటి మగ్లో కాఫీ కప్లో పోసి చేతిలో పెట్టి వెనక్కి చూడకుండా వెళ్ళిపోయింది. సూర్య మనసులో, పిట్ట చిన్నదే గాని కూత మాత్రం ఘనం అని కాఫీ తాగి పూజకు కావలసిన బట్టలను తీసి వేసుకుంటున్నాడు. శ్రావణి మాత్రం వాళ్ళంతా కంపరంతో సూర్యాని మనసులో బండబూతులు తిట్టుకుంటూ సంధ్య దగ్గరికి వచ్చింది. సంధ్య శ్రావణి ముఖం చూసి, ఏంటి పొద్దున్నే ఎవరిని తిట్టుకుంటున్నావు అన్నది. శ్రావణి, నీ మొగుణ్ణి అని ఎలా చెప్పను? సంధ్య ముఖం చూసి, పాపం ఈమె ఎలా వేగుతుందో ఏమో అతనితోటి, చాలా అమాయకంగా కనిపిస్తుంది అని మనసులో బాధపడుతుంది. సంధ్య చిటికెలు వేస్తూ, శ్రావణి ఎక్కడున్నావు అని శ్రావణి చెయ్యి పట్టుకొని గట్టిగా ఊపింది. శ్రావణి, మేడం
ఏమీ లేదు, నాకు కాలేజీలో ఏదో ఎగ్జామ్ ఉందంట, దాని గురించి ఆలోచిస్తున్నాను అని సంధ్యకి చెప్పి కాఫీ 2 కప్పులలో పోసి సంధ్య చేతికి ఇచ్చింది. ఒకటి తీసుకుంది. సంధ్య, నువ్వేం చదువుకున్నావు అంటే శ్రావణి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ మేడం. సంధ్య, నీ ఏజ్ ఎంత? శ్రావణి, 16 సంవత్సరాలు మేడం. సంధ్య మనసులో, ఈ పిల్ల ఏజ్ కంటే ఎక్కువ పెరిగింది అనుకొని, ఎందుకంటే శ్రావణి చాలా హైట్గా, చాలా వెయిట్గా, చాలా ముద్దుగా, చాలా బొద్దుగా ఉంటుంది కనుక. సంధ్య కాఫీ తాగి కప్పు శ్రావణి చేతికి ఇచ్చింది. మీ సూర్య సార్ కాఫీ ఇచ్చావా అని అడిగింది. శ్రావణి ముఖం అదోలా పెట్టుకొని ఇచ్చి వచ్చా మేడం అని ఏదోలా అన్నది. సంధ్య మనసులో, ఈ పిల్ల సూర్య గారిని చూస్తే ఎప్పుడు చిటాపటాలాగా ఎందుకు పేలుతుంది? రాత్రి జరిగింది తను చాలా వరకు విన్నది. సూర్యని ఒక అంచనా వేసింది. బాబుని అంచనా వేయటానికి కారణం బాబు బయోడేటా మొత్తం సంధ్యకు తెలుసు. కానీ శ్రావణి మాత్రం తన అంచనాలకు అందటం లేదు అనుకుంటుంది. ఎందుకు అందుతుంది? శ్రావణి మైండ్ ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది, ఆమె కళ్ళు ఒకటి పలుకుతాయి, ఆమె బాడీ ఒకలా రియాక్ట్ అవుతుంది. వీటన్నిటిని కంట్రోల్లో పెట్టేదే అస్సలైన శ్రావణి. శ్రావణి బాడీ పార్ట్సే శ్రావణి మాట అప్పుడప్పుడు వినవు. అది కూడా ఒక సూర్య విషయంలో మాత్రమే. అది ఎందుకు అనేది శ్రావణికి కూడా తెలియదు. అందుకనే సంధ్య అంచనాలకు అందటం లేదు. సంధ్య అంచనాలకు అందితే శ్రావణి ఎలా అవుతుంది? సంధ్య శ్రావణిని పరీక్షగా చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో అని మనసులో సంధ్య అనుకుని స్నానానికి వెళ్ళింది. హాయ్ బంగారాలు, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఒక్కసారి రుధిరను నైట్ క్వీన్ని పలకరించి రండి.